జీవితం ఆగిపోతుందని జీవించడాన్ని ఆపితే ఎలా వ్యాస్? నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. బనకచెర్లతో తెలంగాణకు నష్టం లేదన్న ఏపీ సర్కార్. అంతర్గత రాజకీయ పోరు వల్లే బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారన్న నిమ్మల. బనకచెర్ల ప్రాజెక్టుపై రేపు ఎంపీలతో తెలంగాణ సర్కారు భేటీ. అడ్డుకునే కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న ఉత్తమ్. అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు. 2788 కోట్ల ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదముద్ర. పనులు చేపట్టనున్న సిపిడబ్ల్యూడి. ఏపీ మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నిందితుడిగా చేర్చిన సిట్. రాజకేశ్రెడ్డి నుంచి భారీగా ముడుపులు అందుకున్నట్టు వెల్లడి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు. పీసీసీ చీఫ్ ఇతరుల సాక్ష్యాలు నమోదు. రేపు 4 నిందితులతో కలిపి ప్రభాకర్ రావు విచారణ. ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా నిధులు జమ చేస్తున్న తెలంగాణ సర్కార్. 2 రోజుల్లో అన్నదాతల ఖాతాల్లోకి 3,902 కోట్ల రూపాయలు. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలన్న ప్రధాని. గ్రామీణ ప్రజలు తరలి రావాలని మోదీ ఆకాంక్ష. ఇజ్రాయెల్తో యుద్ధంలో ఇరాన్కు గట్టి దెబ్బ. యుద్ధకాల సైనికాధిపతి షాద్నానీ మృతి. మొసాద్ ప్రధాన కేంద్రంపై టెహ్రాన్ దాడి. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. తెలంగాణలో అంతర్గత రాజకీయ పోరు కారణంగానే బనకచెర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దిగువ పరివాహక ప్రాంతానికి నదీ జలాల చట్టంలోని ప్రత్యేక హక్కులున్న ముఖ్యమంత్రి చంద్రబాబు 2 తెలుగు రాష్ట్రాలు సమానమేననే భావనతో వ్యవహరించారని నిమ్మల చెప్పారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు వాస్తవాలు పేరిట ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి సచివాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాయలసీమలో కరువు నివారణ కోసం సముద్రంలో కలిసే 3000 టీఎంసీల వరద జలాల్లో 200 టీఎంసీలు వాడుకోవడమే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ఉద్దేశమని చెప్పారు. దిగువ రాష్ట్రంగా గోదావరి వరదల వల్ల వచ్చే నష్టం భరిస్తోన్న ఏపీకి వరద జలాలను సద్వినియోగం చేసుకోవటం సహజ న్యాయ హక్కని తెలిపారు. ఎక్కడా నికర జలాల్ని వాడకుండా వరద జలాల్ని మాత్రమే వాడుకుంటున్నామని వివరించారు. సిడబ్ల్యూసీ ప్రాథమిక నివేదికకు ఆమోదం తెలిపాకే డిపిఆర్ రూపొందిస్తామన్నారు. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గత రాజకీయ పోరు కోసం పోలవరం బనకచెర్లను ఉపయోగించుకోవడం ఎంతవరకు సమంజసమో ఆలోచించమని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నిబంధనల ప్రకారమే తీసుకోబడతాయి. తెలంగాణలో అనుమతులు లేకుండా చేపట్టిన ప్రాజెక్టులకు నిబంధనలు ఎందుకు వర్తించవో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు ముఖ్యం కాబట్టే అనుమతులు లేకుండా చేపట్టిన తెలంగాణ ప్రాజెక్టులకు అభ్యంతరం చెప్పలేదన్నారు. దిగువ రాష్ట్రాలకున్న హక్కుల ప్రకారం చంద్రబాబు కొన్ని ప్రాజెక్టుల విషయంలో అభిప్రాయం చెప్పారే తప్ప ఎక్కడా అడ్డుకోలేదన్నారు. ఈ యొక్క నిబంధనలు అనేవి మరి ఆంధ్ర ప్రాజెక్టులకు తప్ప తెలంగాణ ప్రాజెక్టులకు వర్తించవా? గోదావరి కృష్ణ బోర్డుల అనుమతి లేకుండానే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు ప్రాజెక్టులు చేపట్టలేదా తెలంగాణలో? ఉదాహరణకి మీ అందరికీ తెలుసు, కాళేశ్వరం, సీతారామ సాగర్, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి, సమ్మక్క బ్యారేజీ మొదలైనటువంటి ప్రాజెక్టులకి ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా పనులు చేపట్టిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నా. ఆ జీడబ్ల్యూటీ అవార్డులోని క్లాజ్ 4 చెప్తుంది క్లియర్గా, ఏదైతే రాష్ట్రాలలో ఉన్నటువంటి గోదావరి ఏదైతే ఉందో ఆ గోదావరి నుండి ఇతర రివర్ బేసిన్లకు నీటిని తరలించే హక్కు ఉంటుంది. ఆ ప్రకారమే తెలంగాణ రాష్ట్రం
కాళేశ్వరం సీతారామ లిఫ్ట్ ప్రాజెక్టులు చేపట్టింది. కొన్ని అనుమతులు కూడా ఈ క్లాజ్ ప్రకారమే కేంద్ర జల సంఘం వారు ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రకమైనటువంటి హక్కుతోటే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుని చేపడుతుందనే విషయాన్ని మరి తెలియజేసుకుంటూ, రాయలసీమను కరువు నుంచి కాపాడాలి అంటే గోదావరి వరద జలాల తరలింపు ఒక్కటే మార్గమని సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చెప్పిన వ్యాఖ్యల వీడియోను ప్రదర్శించారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాయలసీమ బిడ్డనని చెప్పుకునే జగన్ తాజా పరిణామాలపై ఎందుకు నోరు మెదపడం లేదని మంత్రి నిమ్మల నిలదీశారు. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై తదుపరి కార్యాచరణ కోసం తెలంగాణ ప్రభుత్వం రేపు ఎంపీల సమావేశం ఏర్పాటు చేసింది. రేపు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో లోక్సభ, రాజ్యసభ సభ్యుల సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను గౌరవ అతిథులుగా ఆహ్వానించినట్లు వెల్లడించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల ఎంపీలకు సమావేశానికి రావాలని లేఖలు పంపిన ఉత్తమ్ స్వయంగా ఫోన్ కూడా చేసి ఆహ్వానించారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే అభ్యంతరాలు తెలిపినట్లు ఉత్తమ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను లేఖలు రాశామని, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను కూడా కలిసినట్లు వివరించారు. ఏపీ ప్రతిపాదిస్తున్న పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణ ప్రజల నీటి హక్కుల్ని ప్రభావితం చేస్తుందన్నారు. రేపు ఎంపీలకు గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రైతు భరోసా నిధుల్ని విడతల వారీగా విడుదల చేసి అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. సహచర మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన భట్టి సబ్స్టేషన్లు, కుందూరుపల్లి నుంచి భూపాలపల్లి వరకు సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు ఉండదని గత ప్రభుత్వ నేతలు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఎంత డిమాండ్ ఉన్నప్పటికీ అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని భట్టి తెలిపారు. రుణమాఫీ కింద 21,000 కోట్ల రైతుల ఖాతాల్లో వేశామని చెప్పారు. 1,49,35,000 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేస్తున్నామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో పేదలకే ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు చూడన్నారు. ఇది 2 రోజులే నడుస్తుంది, 200 యూనిట్లు అన్నారు. పాఠశాలలకి విద్యుత్ పరంగా ఈరోజు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలు అవన్నీ వారు మర్చిపోయినారు. అంటే మనము పేదవారికి ఉపయోగపడే ఏ కార్యక్రమం అయినా మేము వెనుకాడకుండా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. సంక్షేమం కోసం ఆలోచన చేస్తూనే, పెద్ద ఎత్తున వ్యవసాయ రంగం గురించి ఆలోచన చేస్తూనే, నిరుద్యోగ యువతి యువకుల గురించి ఆలోచన చేస్తున్నాం, మహిళల గురించి ఆలోచన చేస్తున్నాం, పరిశ్రమలు పెట్టాలనే ఆలోచనతో దావోస్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు వెళ్లి 1,80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పరిశ్రమలను ఎంఓయూ చేసుకుని రాష్ట్రాన్ని తీసుకొని వచ్చారు. వీటన్నిటితో సమగ్రమైనటువంటి ప్రణాళికతో అభివృద్ధి చేస్తూ తెలంగాణని కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు కాదు, ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నిన్న విడుదల చేసిన రైతు భరోసా పథకం నిధులు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. తొలి రోజు 2 ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో ఎకరానికి 6,000 చొప్పున నిధులు జమయ్యాయి. 41.25 లక్షల మంది రైతులకు సంబంధించిన 39.16 లక్షల ఎకరాలకు 2,349.83 కోట్లను తొలి రోజు ప్రభుత్వం జమ చేసింది. రెండో రోజైన నేడు 3 ఎకరాల వరకు రైతు భరోసా పథకం నిధులు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 10.45 లక్షల మంది రైతులకు సంబంధించిన 25.86 లక్షల ఎకరాలకు 1,551.89 కోట్లు జమ చేసినట్లు తెలిపింది. రైతు భరోసా నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులు జమ చేస్తామని వివరించారు. రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. 2018 నుంచి పెండింగ్లో ఉన్న 2 ప్రాజెక్టులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. 2,788 కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. 1,329 కోట్లతో కేంద్ర ఉద్యోగులకు క్వార్టర్ల నిర్మాణానికి, 1,459 కోట్లతో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ 2 ప్రాజెక్టుల్ని సిపిడబ్ల్యూడి నిర్మిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ 2 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినందుకు కేంద్రానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇది 2018 నుంచి కంప్లీట్ అవ్వాల్సింది. అయితే గవర్నమెంట్ మారటం వల్ల గత 5 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసి ఈ రోజు ఈ శాంక్షన్ తీసుకున్నాం. ఇది శాంక్షన్ చేసినందుకు గాను అందులో ముందుకు వెళ్లి చొరవ చూపించినటువంటి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ గారికి, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారికి, వీటన్నిటినీ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోదీజీ గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏపీలో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను పటిష్టపరిచేలా 2 నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీని తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సర్క్యులర్ ఎకానమీపై సచివాలయంలో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తొలిదశ కింద రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో సర్క్యులర్ ఎకానమీ పార్కులను ఏడాదిలోగా ఏర్పాటు చేయడంతో పాటు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో ఆధునిక యంత్రాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి నగరాలు సహా మరో 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా అరికట్టాలని స్పష్టం చేశారు. 87 పట్టణ ప్రాంతాల్లో 157 రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. వ్యర్థాల నిర్వహణలో ప్రతిభ కనబరిచే వారికి స్వచ్ఛత అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. జూన్ 21న విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. యోగా దినోత్సవ సందేశంతో కూడిన లేఖను ప్రధాని విడుదల చేశారు. గ్రామీణ ప్రజలందరూ యోగా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రధాని లేఖలో ఆకాంక్షించారు. గత 10 ఏళ్లుగా యోగా కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపటం మనందరికీ గర్వకారణమని ప్రధాని పేర్కొన్నారు. విశాఖ కేంద్రంగా జరిగే యోగా దినోత్సవాన్ని యోగా ఒక భూమి ఒక ఆరోగ్యం అనే థీమ్తో ముందుకు వెళుతున్నామని వెల్లడించారు. యోగా కేవలం వ్యక్తిగత ఆరోగ్యానికి మాత్రమే కాదని మానవత్వం, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ ఐక్యత స్ఫూర్తిని కూడా ప్రతిబింబిస్తోందన్నారు. జూన్ 21న జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో దేశవ్యాప్తంగా ప్రతి పంచాయతీ పరిధిలో వీలైనంత ఎక్కువ మంది భాగస్వాములు కావాలని ప్రధాని సూచించారు. కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేయడం దుర్మార్గపు చర్య అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేసి బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి పొందిందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన ఆయన జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట సాక్షిగా వాంగ్మూలం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటి వారున్నా శిక్ష పడాల్సిందే అని విచారణ తర్వాత అన్నారు. గత ప్రభుత్వం తమ ఫోన్లు ట్యాప్ చేసినట్లు అనుమానంతో సీఎస్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. రాజకీయాల్లో బీఆర్ఎస్ నేతలే ఉండాలన్న దురుద్దేశంతోనే ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. గతంలో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఫోన్ల ట్యాపింగే కారణమని తెలుస్తోందన్నారు. ఇంకోసారి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే నిందితుల్ని కఠినంగా శిక్షించాలన్నారు. మేము ఇవాళ అర్థమవుతోంది 2018లో మేము ఓడిపోవడం కారణం కూడా మా నాయకుల ఫోన్లను ట్యాపింగ్లో ఉండడం, ఎప్పటికప్పుడు వారి మూవ్మెంట్ ట్రాక్ చేయడం వల్లే ఓడిపోయామనిపిస్తూ ఉంది. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లను కూడా ట్యాపింగ్లో ఉన్నాయి. ఇవాళ సిట్ అధికారులు చూపించిన లిస్టులో దాదాపు 650 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయి. భవిష్యత్తులో మరే ప్రభుత్వం కూడా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడంగా ఉండాలంటే వీరికి శిక్ష పడాల్సిందే. ఆనాడు అధికారులు ముఖ్యమంత్రి, మంత్రులు, ఆ అధికారులందరూ కూడా శిక్ష పడాలి. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ వేగవంతం చేసింది. 600 మంది ఫోన్లు ట్యాపింగ్కు గురైనట్లు గుర్తించిన సిట్ అధికారులు వారిని పిలిపించి వాంగ్మూలాల్ని సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే గద్వాల మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత సాక్షిగా సిట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. 2023 ఎన్నికలకు 2 నెలల ముందు ఎక్కువ మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు సమాచారం. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును రేపు మరోసారి సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. ఫోన్ ట్యాప్కు గురైన వారి పేర్లు చెప్పి ప్రభాకర్ రావును ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో 4 అధికారులు ప్రభాకర్ రావు పేరు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుతో పాటు 4 నిందితుల్ని కలిపి విచారించే అవకాశం ఉంది. పోల్ 2023 వాట్సాప్ గ్రూప్ పైన ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసి డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు సిట్ భావిస్తోంది. ట్యాపింగ్ ద్వారానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కంపెనీల డబ్బు పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ నేతల ఫోన్లు, బీఆర్ఎస్ వ్యతిరేకుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు పలు ఆధారాలు సిట్ సేకరించిందని తెలిసింది. కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించేందుకు లంచం తీసుకుంటూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చర్లపల్లి ఏఈ స్వరూప ఏసీబీ అధికారులకు చిక్కారు. రోడ్డు కాంట్రాక్టర్ రామరెడ్డి అనే వ్యక్తికి 28 లక్షల రూపాయల బిల్లులు జారీ చేయడానికి ఏఈ స్వరూప 2 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించాడు. కాప్రాలోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో బాధితుడి నుంచి ఏఈ లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేరు వాడుకుని లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు తెలిపారు. బిల్లులు చెల్లించేందుకు 1,20,000 ఒప్పందం కుదుర్చుకుని బాధితుడు తమను ఆశ్రయించగా ఆ డబ్బు తీసుకుంటూ ఉండగా ఏఈని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు.
మద్యం కుంభకోణంలో వైసీపీ నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర కూడా ఉందని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తేల్చింది. ఈ కేసులో చెవిరెడ్డిని 38వ నిందితుడిగా పేర్కొంటూ కోర్టులో మెమో దాఖలు చేసింది. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి నుంచి చెవిరెడ్డికి భారీగా ముడుపులు అందాయని, ఆ నగదును ఎన్నికల్లో పంచినట్లు తేలిందని తెలిపింది. లుకౌట్ నోటీసుల కారణంగా బెంగళూరు విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విజయవాడ తీసుకొచ్చేందుకు సిట్ అధికారులు బయలుదేరారు. మద్యం కేసులో నిందితులు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెడతామని సిట్ అధికారులు తేల్చి చెప్పారు. ఈ కేసులో 7గురిని అరెస్ట్ చేశామని, 200 మందికి నోటీసులిచ్చి ప్రశ్నించామని తెలిపారు. చెవిరెడ్డి వ్యక్తిగత గన్మెన్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తవమని సిట్ అధికారులు తెలిపారు. చెవిరెడ్డి పాత్రపై అతన్ని విచారణకు పిలిస్తే సిట్ అధికారుల పేర్లు రాసి చనిపోతానంటూ తమనే బెదిరించాడని పేర్కొన్నారు. కానిస్టేబుల్ మదన్ రెడ్డి డ్రామాల్ని కొన్ని ఛానళ్లు వైరల్ చేశాయని, దీని వెనుక కుట్రకోణం ఉందని అధికారులు చెప్పారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు బాలాజీ యాదవ్ను నిర్బంధించామని వస్తున్న ఆరోపణలు అవాస్తవమని వివరించారు. తమపై ఒత్తిడి తెచ్చి మద్యం కేసును బలహీనపరచాలని కుట్ర జరుగుతోందని సిట్ అధికారులు చెప్పారు. తిరుపతిలో సీఎస్ఐఆర్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ల్యాబ్ ద్వారా నెయ్యి, పప్పు ధాన్యాల నాణ్యత పరిశీలించాలని నిర్ణయించినట్టు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలో ఇవాళ జరిగిన ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశంలో రేణిగుంట విమానాశ్రయానికి శ్రీవారి పేరు పెట్టాలని ప్రతిపాదిస్తూ ఏవియేషన్ సంస్థకు లేఖ రాయాలని నిర్ణయించినట్టు చైర్మన్ చెప్పారు. బెంగళూరు వయ్యాలి కావలిలోని శ్రీవారి ఆలయం చిన్నగా ఉందని, పెద్ద ఆలయం నిర్మించాలని కర్ణాటక డిప్యూటీ సీఎం కోరినట్లు తెలిపారు. స్థలం కేటాయించగానే ఆలయం నిర్మాణం ప్రారంభించాలని నిర్ణయించినట్టు చెప్పారు. టీటీడీకి 100 విద్యుత్ బస్సులు ఇచ్చేందుకు కేంద్ర మంత్రి కుమారస్వామి హామీ ఇచ్చినట్టు చైర్మన్ తెలిపారు. టీటీడీ పాఠశాలల్లో 1600 మందికి వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇస్తామని చెప్పారు. వరలక్ష్మి వ్రతం రోజున సౌభాగ్యం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని చైర్మన్ పేర్కొన్నారు. అహ్మదాబాద్లో ఈ నెల 12న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో DNA పరీక్షల ద్వారా 162 మృతదేహాల్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 120 మృతదేహాల్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. DNA పరీక్షతో పని లేకుండా 8 మృతదేహాల్ని గుర్తించినట్లు సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ పేర్కొన్నారు. DNA పరీక్షల ప్రక్రియ బుధవారం ఉదయానికి పూర్తవుతుందని చెప్పారు. ఒక్కో DNA పరీక్షకు 72 గంటల సమయం పడుతుండటం వల్ల మృతదేహాల గుర్తింపు ఆలస్యమవుతోందని డాక్టర్ రాకేష్ వివరించారు. ఇజ్రాయెల్తో యుద్ధంలో ఇరాన్కు కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజా దాడిలో ఇరాన్ యుద్ధకాల సైనిక దళాల అధిపతి అలీ షాద్మానీ చనిపోయినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ IDF ప్రకటించింది. ఇరాన్ టాప్ మిలిటరీ కమాండర్లలో ఒకరైన అలీ షాద్మానీ సుప్రీం లీడర్ ఖమేనీకి అత్యంత సన్నిహితుడైన సైనిక సలహాదారుడుగా ఉండేవారని తెలిపింది. ఆపరేషన్ రైజింగ్ లైన్ చేపట్టిన తొలి రోజే ఇరాన్ సైన్యాధిపతి మహమ్మద్ బాఘేరీ, రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హొస్సేన్ సలామీ, వార్ టైమ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గోలాం అలీ రషీద్ చనిపోగా అలీ రషీద్ స్థానంలో షాద్మానీని నియమించారు. అటు ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్కు చెందిన 2 F-14 యుద్ధ విమానాలు, ఇరాన్ ప్రత్యేక ఎలైట్ దళం, కుడ్స్ ఫోర్స్కు చెందిన 10 కమాండ్ సెంటర్లు నాశనమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు టెహరాన్లోని 3,30,000 మంది వెంటనే ఆ ప్రాంతాల్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇరాన్ పౌరులు తక్షణమే టెహరాన్ వదిలి వెళ్లాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేసిన వేళ ఇజ్రాయెల్ హెచ్చరికలు మరిన్ని భయాలు రేకెత్తిస్తున్నాయి. ప్రతీకారంగా క్షిపణులతో టెల్-అవీవ్ సహా ఇతర నగరాలపై ఇరాన్ దాడులు చేసింది. ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడికి పాల్పడినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. గ్లిలాట్లోని ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్ పై క్షిపణి ప్రయోగించినట్లు తెలిపింది. ఇరాన్ ఉదయం నుంచి 30కి పైగా క్షిపణుల్ని ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం ప్రకటించింది. అందులో చాలా వాటిని ధ్వంసం చేసినట్లు పేర్కొంది. కొన్ని మాత్రం తమ భూభాగాలపై పడినట్లు వెల్లడించింది. శాంతి చర్చలు జరిపేందుకు అమెరికాను సంప్రదించాలని ఖతార్, సౌదీ, ఒమన్లను ఇరాన్ కోరినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. అటు ఇజ్రాయెల్ దాడుల్ని ఖండించాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అర్బాస్ అరాక్చి ఐరోపా దేశాల్ని కోరారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు ఉధృతమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణను తాను కోరుకోవటం లేదన్నారు. అయితే ఇరాన్ అణు సమస్యకు నిజమైన ముగింపు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కెనడాలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశం నుంచి అర్ధాంతరంగా అమెరికాకు పయనమైన ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1లో మీడియాతో మాట్లాడారు. అణ్వాయుధ కార్యక్రమాన్ని ఇరాన్ పూర్తిగా విరమించుకోవాలని ట్రంప్ అన్నారు. మిడిల్ ఈస్ట్ వ్యవహారాల్ని పర్యవేక్షిస్తున్న స్టీవ్ విట్కాఫ్, ఉపాధ్యక్షుడు JD వాన్స్లలో ఒకరిని చర్చలకు పంపే యోచనలో ఉన్నట్లు చెప్పారు. We're not looking for a ceasefire. I didn't say I was looking for a ceasefire. That was Emmanuel, nice guy, but he doesn't get it right too often. But we're looking for better than a ceasefire. A real end, not a ceasefire. An end. Doing pretty well. Right now we're doing pretty well. Remember, Iran cannot have a nuclear weapon. It's very simple. We don't have to go too deep into it. They just can't have a nuclear weapon. I want people to be safe.
but that's always possible. A thing like that could happen. ఇజ్రాయెల్ జరుపుతున్న పేలుళ్లతో టెహరాన్ నగరం దద్దరిల్లుతున్న నేపథ్యంలో అక్కడి భారతీయులకు ఇండియన్ ఎంబసీ మరో అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఆ నగరాన్ని వీడి వెళ్లాలని సూచించింది. టెహరాన్లోని భారతీయులు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులు సొంత మార్గాల్లో నగరాన్ని విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది. ఇప్పటివరకు భారత ఎంబసీని సంప్రదించని భారతీయులు వెంటనే దౌత్యాధికారుల్ని సంప్రదించాలని, లొకేషన్లు, ఫోన్ నెంబర్లు షేర్ చేయాలని నిర్దేశించింది. అటు టెహరాన్లోని భారతీయ విద్యార్థుల తరలింపునకు విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేసింది. 110 మందితో కూడిన మొదటి బ్యాచ్ ఇప్పటికే ఆర్మేనియాకు చేరుకుందని ఓ ప్రకటనలో తెలిపింది. రేపు వీరంతా ప్రత్యేక విమానంలో ఆర్మేనియా నుంచి ఢిల్లీకి చేరుకుంటారని వివరించింది. ఇరాన్లో విద్యార్థులు సహా 10,000 మంది భారత పౌరులు ఉన్నట్లు అంచనా. ఇరాన్ గగనతలాన్ని మూసివేయడంతో ఆర్మేనియా, అజర్బైజాన్, తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా వారిని భారత్కు తరలించనున్నారు. మరోవైపు ఇజ్రాయెల్లో 18,000 మంది భారతీయులు ఉండగా 6,000 మంది తెలంగాణ నుంచే ఉన్నట్లు సమాచారం. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రమైన వేళ మదుపరులు ఆచితూచి వ్యవహరించగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ మళ్లీ నష్టాల్లోకి మళ్లాయి. క్రితం సెషన్లో 677 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 213 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 81,869 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి మొదటి నుంచి హెచ్చుతగ్గుల మధ్య సాగింది. ఒక దశలో కాస్త పెరిగి 81,890 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సూచి తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలో 81,427 పాయింట్ల కనిష్ట స్థాయికి క్షీణించింది. చివరికి 81,583 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 93 పాయింట్లు తగ్గి 24,853 పాయింట్ల వద్ద స్థిరపడింది. కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ చిత్రం విడుదలకు ఖచ్చితంగా అనుమతించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి ఒక్కరోజు సమయం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. అల్లరి మూకలు, ఘర్షణలకు తెగబడకుండా చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ప్రజల్ని భయాలకు గురి చేయటం, థియేటర్లను తగలబెడతామన్న హెచ్చరికల్ని అనుమతించొద్దని హితవు పలికింది. కమల్ హాసన్ను కర్ణాటక హైకోర్టు క్షమాపణ అడిగి ఉండకూడదన్న సుప్రీం వివాదానికి సంబంధించిన అన్ని కేసుల్ని తమకు బదిలీ చేయాలని సూచించింది. సిబిఎఫ్సి అనుమతి పొందిన సినిమాల్ని చట్ట ప్రకారం ప్రతి రాష్ట్రంలో విడుదల చేయాల్సిందేనని సుప్రీం తెలిపింది. ఓ కార్యక్రమంలో తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో వివాదం రేగింది. ఈ వివాదం కారణంగా కర్ణాటకలో థగ్ లైఫ్ చిత్రం విడుదలని నిలిపివేశారు.